మన పర్సులలో కుప్పలు కుప్పలుగా క్రెడిట్ కార్డ్స్ పడుంటాయి. కానీ అవసరమైన టైంకి, అవసరం రావాల్సిన టైంకి అవి అస్సలు యూజ్ అవ్వవు. ఎప్పుడైనా మనం ఫీజు కట్టాలనుకున్నా, రెంట్ కట్టాలనుకున్నా, ఎమర్జెన్సీకి మనకి క్యాష్ అవసరం పడ్డా గానీ ఆ క్రెడిట్ కార్డ్‌లో ఉండే అమౌంట్ అకౌంట్ లోపలికి ఎలా తెచ్చుకోవాలో చాలామందికి తెలవదు. కొంతమంది ఏం చేస్తారు అలాంటి టైంలో అంటే వాళ్ళ క్రెడిట్ కార్డులను తీసుకొని సీదా ఏటీఎం దగ్గరికెళ్తారు. ఇలా ఏటీఎమ్స్ దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడ వాళ్ళు ఎప్పుడైతే వాళ్ళ క్రెడిట్ కార్డ్‌ని యూజ్ చేసి అమౌంట్‌ని విత్‌డ్రా చేస్తారో అందులో 2.5% నుంచి దగ్గర దగ్గర 3% వరకు వాళ్ళకి ఛార్జెస్ పడతాయి. ఈ ఛార్జెస్ అనేవి సీదా బ్యాంక్‌కి వెళ్ళిపోతాయి. అండ్ మీరు కొన్ని యాప్స్‌ని యూజ్ చేసి ఈ ప్రాసెస్ చేసినా కానీ 2-3% ఛార్జెస్ అయితే ఖచ్చితంగా యాప్ వాళ్ళు తీసుకుంటారు. అండ్ ఆ అమౌంట్ ఎంత ఉంటుందంటే కొన్నిసార్లు మనం కేవలం ఏటీఎం దగ్గరికి వెళ్ళి ₹5,000 విత్‌డ్రా చేయాలి అనుకుంటాం. కాకపోతే ఆ ₹5,000 విత్‌డ్రా చేసేందుకు మనకి దగ్గర దగ్గర ₹500 వరకు ఈ కంపెనీస్ ఛార్జెస్ వేస్తూ ఉంటాయి. అలానే ఈ 5,000కి ₹500 ఛార్జెస్ పడ్డాయి కదా, దాంట్లోనూ 40-50% వీళ్ళు ఇంట్రెస్ట్ చేస్తారు. సో ఇంత మొత్తం ఛార్జెస్, ఇంట్రెస్ట్ ఇవన్నీ ఎందుకని చెప్పేసి చాలామంది క్రెడిట్ కార్డ్ని యూజ్ కూడా చేయరు. బట్ ఇలా ఛార్జెస్ వేయకుండా సింపుల్గా అండ్ ₹1 కూడా ఖర్చు అవ్వకుండా మీ క్రెడిట్ కార్డులో ఉండే అమౌంట్ మీ అకౌంట్ లోపలికి రావాలి అంటే నేను మీకు ఒక సింపుల్ ట్రిక్ చెప్తా. ఆ ట్రిక్ని ఫాలో అయితే మీరు ఎన్నిసార్లైనా క్రెడిట్ కార్డులో ఉండే అమౌంట్ అకౌంట్ లోపలికి తెచ్చుకోవచ్చు. అందుకోసం మీరు సింపుల్గా ప్లే స్టోర్ అండ్ యాప్ స్టోర్ లోపలికి వెళ్ళి హౌసింగ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. చేసుకున్న తర్వాత మీ మొబైల్ నెంబర్ ఇచ్చి లాగిన్ అవ్వండి. లాగిన్ అయిన తర్వాత ఇక్కడ పే ఆన్ క్రెడిట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దీన్ని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీద మీకు కనిపిస్తున్న హౌస్ రెంట్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. ఇది క్లిక్ చేయడం వల్ల సింపుల్గా ఎలాంటి ఎక్స్ట్రా స్టెప్స్ లేకుండా ఈజీగా మన క్రెడిట్ కార్డులో ఉండే అమౌంట్ని బ్యాంక్ అకౌంట్ లోపలికి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. అయితే ఇంతకుముందు నేను ఎడ్యుకేషన్ ఫీ మీద క్లిక్ చేసి ట్రాన్స్ఫర్ చేసుకోండి అని చెప్పేసి చెప్పిన. బట్ అట్లా వేస్తే చాలా పెద్ద ప్రాసెస్ అండ్ ప్రతి నెల మనం ఎడ్యుకేషన్ ఫీజు అయితే కట్టాం కాబట్టి ఆ ప్రాసెస్ అంత సరిగ్గా వర్క్ అవుతలేదు. సో ఈ హౌస్ రెంట్ అనే ఆప్షన్ని క్లిక్ చేసుకున్న తర్వాత మీరు ఎంత అమౌంట్ అయితే ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటున్నారో ఆ అమౌంట్ని ఇక్కడ యాడ్ చేసుకోండి. దాని తర్వాత ఏ బ్యాంక్కి ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటున్నారు అని చెప్పేసి బ్యాంక్ డీటెయిల్స్ అడుగుతుంది. సో ఇక్కడ మీరు మీ బ్యాంక్ డీటెయిల్స్ ఇవ్వద్దు, ఎందుకంటే మీ క్రెడిట్ కార్డ్ అమౌంట్ని మీ బ్యాంక్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలంటే వాళ్ళు పర్మిషన్ ఇవ్వరు. సో మీ ఫ్రెండ్స్ది కానీ మీ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ది కానీ ఎవరిదైనా అకౌంట్ డీటెయిల్స్ ఇక్కడ ఇచ్చేసండి, లేకపోతే వాళ్ళ యూపీఐ ఐడి ఇచ్చినా సరిపోతుంది. అండ్ నెక్స్ట్ స్టెప్లో మిమ్మల్ని పాన్ కార్డ్ డీటెయిల్స్ అడుగుతుంది. అక్కడ పాన్ కార్డ్ డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత మీ పేరు రాయమని చెప్తుంది. ఇక్కడ మీ నేమ్ రాసేసి ఇక్కడ కనిపిస్తున్న ఈ కోడ్ని ఎంటర్ చేయండి. ఈ కోడ్ని ఎంటర్ చేయడం వల్ల మీరు మల్టిపుల్ టైమ్స్ మీ క్రెడిట్ కార్డులో ఉండే అమౌంట్ని బ్యాంక్ లోపలికి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. దీని తర్వాత కార్డ్ డీటెయిల్స్ ఇవ్వగానే మనం ట్రాన్సాక్షన్ చేసుకోవచ్చు. ఇలా ట్రాన్సాక్షన్ చేసినప్పుడు మీకు కొంత డబ్బు కట్ అవుతుంది. అంటే 10,000తో పాటు కొంచెం ఎక్స్ట్రా అమౌంట్ కూడా కట్ అయిపోతుంది. బట్ మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఆ ఎక్స్ట్రా అమౌంట్ అనేది మన కూపన్ కోడ్ యూజ్ చేసినందుకు క్యాష్ బ్యాక్ ద్వారా మళ్ళీ కొద్దిసేపట్లో వచ్చేస్తుంది. అండ్ ఆ అమౌంట్ కూడా విదిన్ 24 hours లోపే మన అకౌంట్లో పడిపోతుంది. ఈ ప్రాసెస్ని మీరు ఎమర్జెన్సీ టైంలోనూ ఎప్పుడైనా అర్జెంటుగా డబ్బులు అవసరం ఉన్నాయి అలాంటి టైంలోనూ యూజ్ చేసుకోవచ్చు. అండ్ యూజ్ చేసే ముందు మన కూపన్ కోడ్ని యూజ్ చేస్తే మల్టిపుల్ టైమ్స్ 0 ఛార్జెస్ ద్వారా మీరు మీ క్రెడిట్ కార్డులో ఉండే అమౌంట్ని ఏటీఎం లోపలికి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఈ ప్రాసెస్ ఆధారంగా చాలామంది ఇప్పటికే వాళ్ళ డబ్బును ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. ఈ అమెజాన్, ఫ్లిప్కార్ట్ వల్ల బిగ్ బిలియన్ డేస్ సేల్స్ ఉన్నాయి కదా, ఇందులో చాలామంది చాలా ప్రొడక్ట్స్ కొనుక్కోవాలనుకుంటారు. అలాంటప్పుడు క్రెడిట్ కార్డులో ఉన్న అమౌంట్ దీంట్లోకి ట్రాన్స్ఫర్ చేయడం, వేరే వాళ్ళ అమౌంట్ మన దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవడం, ఇలాంటివన్నీ చేయడానికి హౌసింగ్ యాప్ అనేది చాలా యూజ్ అవుతుంది. యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో అండ్ కామెంట్ సెక్షన్లో ఇచ్చినాం. అక్కడ క్లిక్ చేసుకొని యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ట్రాన్స్ఫర్ చేసే ముందు మన కోడ్ని యూజ్ చేయడం మర్చిపోకండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ సాయి వర్ధన్ సైనింగ్ ఆఫ్.